వెల్కమ్ టు సిటీవీ. కాకినాడ జిల్లా పిఠాపురంలో 8 ఎకరాల కౌలు భూమిపై వివాదం కలకలం రేపుతుంది. కౌలుదారుడు ప్రజ్ఞాన్ కుమార్ కు సకాలంలో పాస్బుక్ మంజూరై సాగు కొనసాగుతున్న జనసేన నాయకులు కుంపట్ల చెల్లారావు అండ్ వెంకట్రాజుల దౌర్జన్యం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లి కలెక్టర్ ద్వారా పరిష్కారం చేసినప్పటికీ రౌడీ షీటర్లతో బెదిరింపులు కొనసాగుతున్నాయని ప్రజ్ఞాన్ ఆరోపించాడు. తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు చబ్బిటి ప్రజ్ఞాన్ కుమార్ అండి. నేను ఒక దళిత కౌలు రైతునండి. మరి నాకేమో 8 ఎకరాల పొలం కోడూరి నరసింహ నాగేశ్వరరావు ఇచ్చారండి. మరి నేను పంట పొలం ఇచ్చి ఇది అప్పుడే రెండో పంట అండి ఇది. మొదటి పంట కూడా నేను చేసుకునేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పెడితే ఎస్ఐ గారు వీళ్ళొచ్చి నాకు సహకరించారండి. మరి మళ్ళా నేను రెండో పంట చేసుకుంటుంటే మళ్ళీ నారేసుకున్నానండి. మళ్ళీ దమ్ము చేసుకున్నానండి. మరి ఇటు రీతిలో నేను ఇవన్నీ పనులు చేసుకున్నాక ఇప్పుడు వచ్చి విత్తనాలు జల్లుతున్నాడండి. మరి మునిరత్నం గారు కూడా మరి భూమి అమ్మిన ఆవిడ కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు చేసుకుంటే అమ్మిన వాళ్ళు మీరే చేసుకుంటే అని చెప్పడం జరిగిందండి. నిన్న సిఏ గారి దగ్గర డిఎస్పీ గారి దగ్గర కూడా చెప్పడం జరిగిందండి. మరి ఇంత దౌర్జన్యం మరి ఒక దళితుడై నేను చేసుకోవడానికి నన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాడండి. రౌడీ కుంపట్ల చెల్లారావు, కుంపట్ల వెంకటరాజు అండి. ఏం చేస్తున్నారు? నా మీద రౌడీని కూడా పంపిస్తున్నారండి, నువ్వు చేంజ్ చేయొద్దు అని నా మీద ఎంత దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారండి. మరి నా వెనకాలమో మల్లిరెడ్డి శ్రీనివాస్ ఉన్నాడు, నా వెనకాలమో రాజకీయవేత్తలు ఉన్నారండి. నన్ను ఎంతగానో బెదిరిస్తున్నాడండి. మరి ఈ రీతిలో మరి నేను ఒక దళితుడు కౌలు రైతు నుండి ఒక ఎస్సీ ఉన్నానే కదండి, ఇంత బూతులు కూడా తిడుతున్నాడు ఈయన. నన్ను ఎంతగానో బాధ పెడుతున్నాడండి. మరి నాకేమో కొనుక్కున్న వాళ్ళు నాకేమో చేయను అప్పు చెప్పేసి వారు వేరే ప్రాంతానికి వెళ్ళారండి. మరి నాకు కౌలు కార్డు పాస్బుక్లు కూడా అన్నీ ఉన్నాయి నా దగ్గర. మరి ఈ రీతిగా నాకు పవన్ కళ్యాణ్ గారు కూడా న్యాయం చేశారండి. భూమి వారి ద్వారానే డాక్యుమెంట్లు కూడా వచ్చేయండి, నాకు కౌలు కార్డు వచ్చింది. ఇవన్నీ జరిగినా నన్ను ఇబ్బంది పెడుతున్నారండి వీళ్ళు. ఈ పంటకి మరి నాకు ప్రభుత్వం సహకరించమని నేను ఎంతవరకు కోరుతున్నాను. ఏ విధంగా భయపడుతున్నారు అలా? అంటే నేను ఈ చేలోకి వస్తే నిన్ను చంపేస్తాం అలాగే అన్నట్టుగా బెదిరింటున్నారండి. నా మీద రౌడీలను కూడా పంపిస్తున్నాడండి. ఆ రౌడీలు అన్నది కూడా ఏ ఊరు అన్నది మాకు తెలియలేదండి. యనమండుగురు 10 మంది అలా వస్తున్నారండి. అది కూడా కుంపట్ల చెల్లారావు, కుంపట్ల వెంకటరాజు అండి. వాళ్ళని పురమిస్తున్నారండి. వాళ్ళు వచ్చి నా మీద దౌర్జన్యంగా ఆహరిస్తున్నారండి. నువ్వు ఈ చేలోకి రావడానికి లేదురా, నీకు హక్కు లేదురా అంటున్నారండి. నాకమ్మ కొనుక్కున్న వాళ్ళు నాకు ఇచ్చారండి ఇది ఇచ్చేయని. పొలానికి దీనికి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళకి ఎట్టి సంబంధం లేదండి. వాళ్ళకి కొన్నవాళ్ళు అమ్మేసుకున్నా కూడా కొనుక్కున్న వాళ్ళు నాకు ఇచ్చారండి. అమ్మేసినా కూడా వాళ్ళు చూసుకోవాలండి. అంతేగాని కొనుక్కున్నవాడు నా మీదకి రాకూడదండి వీళ్ళు. నేను చేసుకుంటున్నాను కదండి మరి ఇది. మరి అలాంటప్పుడు ఈ చేలోకి రావడానికి వాళ్ళకి హక్కు లేదండి. ఇది మా మాలలకి గొడవలు పెట్టడానికి చూస్తున్నారండి వీళ్ళు. అదండి.